బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి విషయం తెలిసిందే. కాకపోతే దీనిపైన సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే కల్తీ నెయ్యి వ్యవహారంలో నెయ్యి సరఫరాదారులకు సంబంధించి నలుగురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళ నలుగురికి నిన్న తిరుపతిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ ముందు ప్రవేశపెట్టారు. అయితే ఆయన 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే నిన్న రాత్రి వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అనంతరం ఇవాళ ఏదైతే సబ్ జైలుకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటగా ఏపీ స్టేట్కి సంబంధించి ఒక సిట్ అయితే ఏర్పాటు చేశారు. సర్వశ్రేష్ఠి త్రిపాఠి హెడ్గా వ్యవహరించారు. కాకపోతే కొన్ని రోజుల పాటు ఈ విచారణ జరిపినప్పటికీ కూడా అటు సుప్రీంకోర్టులో తర్వాత ఇది ఫైల్ అవ్వడము, ఆ తర్వాత సుప్రీంకోర్టు నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలోనే సుప్రీంకోర్టు గత సంవత్సరం అక్టోబర్ 4న సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో కూడుకున్నటువంటి సిట్టు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో హైదరాబాద్ జోన్ జేడీ సురేష్ ప్రభుతో పాటు వైజాగ్కి సంబంధించినటువంటి సిబిఐ ఎస్పీ మురళీ ఉన్నారు. దాంతోపాటు కూడా ఏపీ పోలీసుకి సంబంధించినటువంటి ఐజీ త్రిపాఠి, డిఐజీ గోపీనాథ్ జట్టితో పాటు ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి సత్యకుమార్. అయితే ఈ 5 ఈ ఒక్క దర్యాప్తు బృందంలో చేర్చినటువంటి నేపథ్యంలోనే దర్యాప్తు వేగవంతంగా జరిగింది. అయితే ఎవరెవరు నెయ్యి సరఫరా చేశారు, అదే రకంగానే టీటీడీ నుంచి టెండర్ పొందినటువంటి వారు కాకుండా ఇతర డైరీలకు సంబంధించినటువంటి వారు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, అసలు ఆ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగింది, అప్పట్లో టెండర్ పిలిచినటువంటి నేపథ్యంలోనే టెండర్లో ఎవరెవరు పాల్గొన్నారు, టెండర్ పలికిన తర్వాత అతి తక్కువ ధరకు ఏఆర్ డైరీస్ టీటీడీకి నెయ్యి సరఫరా చేయాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనే దానిపైన కూడా పూర్తి వివరాలు అయితే సేకరించారు. దాంతోపాటు కూడా ఏఆర్ డైరీస్ నుంచి అదే రకంగానే టీటీడీ నెయ్యి గోడానికి సంబంధించి వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించినటువంటి రూట్ మ్యాపు, అదే రకంగానే వాహనాలకు సంబంధించినటువంటి రిపోర్ట్లు, ఎక్కడైతే నెయ్యి సరఫరా చేసినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఉందో దానిపైన అన్నింటినీ కూడా కొంత కూలంకుషంగా చర్చించినటువంటి నేపథ్యంలోనే ఫైనల్గా ఏదైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేసినటువంటి వ్యక్తులను ఎవరైతే ఉంటారో, అంటే కంపెనీలకు సంబంధించి అటు ఏఆర్ డైరీస్కి సంబంధించి కావచ్చు, లేదంటే యూపీకి సంబంధించినటువంటి బోలేబాబా డైరీ, అదే రకంగానే వైష్ణవి డైరీ, వీళ్ళ ముగ్గురు సంబంధించినటువంటి ఈ 3 డైరీలకు సంబంధించినటువంటి డైరెక్టర్లని అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతోపాటు కూడా అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి కావచ్చు, లేకపోతే మిగతా అధికారులందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో కూలంకుషంగా చర్చించిన తర్వాత మొదటగా 5 నిందితుల్లో ఈ 4 అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ ఒక్క 4 సంబంధించినటువంటి వివరాలు ఇచ్చినటువంటి దాని ప్రకారము అప్పట్లో టీటీడీలో ఉన్నటువంటి ఒక కీలక అధికారి ఈ వెనక మొత్తం కూడా నడిపించినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అప్పట్లో టీటీడీ ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకునింది. దాంట్లో అడల్ట్రేషన్ జరిగినట్టు చాలా క్లారిటీగా కనిపిస్తోంది. ఒక దాంట్లో 19.77% మాత్రమే నెయ్యి ఉంది, ఒక దాంతో 19.75% మాత్రమే నెయ్యి ఉంది. మిగతావంతా కూడా అడల్ట్రేషన్ జరిగినట్టు, అంటే అనిమల్ ఫ్యాటు, సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ కూడా కలిసాయని చెప్పి కూడా ల్యాబ్ రిపోర్ట్ పక్కాగా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆ దశగా సంచలనంగా రేపినటువంటి ఈ ఒక వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా దర్యాప్తు జరిపినటువంటి నేపథ్యంలోనే అటు A2గా ఉన్నటువంటి ఏఆర్ డైరీస్ ఎండి రాజశేఖరన్తో పాటు ఏదైతే యూపీ డైరీకి సంబంధించినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించి పోమిల్ జైన్ అనేటువంటి A3గా చేర్చినటువంటి పరిస్థితి. అదే రకంగానే విపిన్ గుప్తా అనేటువంటి వ్యక్తిని A4గా చేర్చారు. అంటే విపిన్ గుప్తా, పోమిల్ జైన్ అనేటువంటి ఇద్దరు కూడా బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి వారే. అదే రకంగానే వైష్ణవి డైరీ సంబంధించినటువంటి అపూర్వ అనేటువంటి వ్యక్తిని A5గా చేర్చారు. అంటే ఈ 4 దాదాపు A2, A3, A4, A5గా చేర్చారు. కానీ A1లో ఎవరు ఉండబోతున్నారు, ఇదే కొంత సంచలనంగా మారినటువంటి అంశంగా మారింది. ఎందుకంటే అటు టీటీడీలో వ్యవహరించినటువంటి కీలక అధికారి ఉండబోతున్నారా, మరోవైపు పాలక మండలిలో ఉన్నటువంటి మరో వ్యక్తి ఉండబోతున్నాడా అనే దాన్ని మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సిట్ అధికారులు కూడా చాలా అది కొంత సస్పెన్స్గా పెట్టి దర్యాప్తు జరిపినటువంటి అయితే తెలుస్తుంది. అయితే ఈ ఒక్క దర్యాప్తుకి సంబంధించి ఇప్పటికే వేగవంతం జరిగింది కాబట్టి 2 రోజుల క్రితం తిరుపతికి తీసుకొచ్చినటువంటి ఈ 4 వ్యక్తులకు సంబంధించి విచారణ అయితే కొనసాగింది. ఆ విచారణ తర్వాత వీళ్ళు 4 నెయ్యి సరఫరా చేసినటువంటి సందర్భం కావచ్చు, లేదంటే
కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి ఎక్కడ నుంచి టీటీడీకి సరఫరా చేయాలి అనే దానిపైన కూడా ఒక పక్కా ప్లాన్తో వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ నల్లూరుకు సంబంధించి ప్రమేయం ఉన్నట్టు తేల్చినటువంటి సిట్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసి జడ్జి ముందైతే ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏఆర్ డైరీస్కి సంబంధించి మాత్రమే టీటీడీ నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ పిలిచింది. అయితే ఏఆర్ డైరీకి ఏదైతే టీటీడీకి ఇవ్వాల్సినటువంటి సామర్థ్యం లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళి సిట్టు బృందం మొత్తం కూడా చెక్ చేసినటువంటి నేపథ్యంలోనే విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే టీటీడీకి సరఫరా చేసేంత కెపాసిటీకి సంబంధించి ఏఆర్ డైరీలో అస్సలు లేవు. అయితే ఎక్కడి నుంచి నెయ్యి తెప్పించారనే విషయాలపైన కూడా చర్చించినటువంటి నేపథ్యంలోనే ఒకటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైష్ణవి డైరీస్, మరొకటి యూపీలో ఉన్నటువంటి బోలేబాబా డైరీస్. అంటే బోలేబాబా డైరీస్ నుంచి వైష్ణవి డైరీస్ ద్వారా ఏఆర్ డైరీస్ ఇచ్చినట్టు టీటీడీకి నెయ్యి సరఫరా చేశారు. సో వీటన్నిటినీ కనెక్షన్ చూసుకుంటే 19.77% మాత్రమే అందులో నెయ్యి ఉంది. మిగతావంతా కూడా అనిమల్ ఫ్యాటు, అదే రకంగా సోయాబీన్ ఆయిల్, మిగతా కొన్ని ఆయిల్స్ కలిపినటువంటి మిశ్రమాన్ని నెయ్యిగా తయారు చేసి దాన్ని టీటీడీకి సరఫరా చేసేవాళ్ళు. సాధారణంగా టీటీడీకి వచ్చేటువంటి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి కిందనే గోడాం ద్వారా అక్కడ పూర్తిగా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తిరుమలకు పంపిస్తూ ఉంటారు. బట్ అది చాలా ఫండమెంటల్గా జరిగేటువంటి ఒక చెక్కింగే కావచ్చు. కాకపోతే పూర్తి స్థాయి దర్యాప్తు అనేది అక్కడ జరగదు. సో నెయ్యిలో ఎంత ఉంది, అడల్ట్రేషన్ ఏమన్నా జరిగిందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అనేది ఆ ఒక ల్యాబ్ రిపోర్ట్లో రాదు. ఏదో నామమాత్రంగా అక్కడ నిర్వహించినటువంటి నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటపడకుండా ల్యాబ్ రిపోర్ట్ని సైతం మెయింటైన్ చేసి ఈ ఒక్క నెయ్యి సరఫరా అనేది జరుగుతూ వచ్చింది. అయితే వచ్చినటువంటి నెయ్యి ట్యాంకర్లకు సంబంధించి దాదాపు 1 నెలలో వచ్చినటువంటి ట్యాంకర్లు మాత్రమే వీళ్ళు చెక్ చేశారు. అయితే గత 4-5 సంవత్సరాలుగా ఇదే ప్రొసీజర్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా అనేక మంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే టీటీడీ మార్కెటింగ్ మేనేజర్ అయినటువంటి మురళీకృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేసినటువంటి సిట్ అధికారులకు ఒక్కొక్క విషయం విస్తుపోయేటువంటి అంశాలుగా మారింది. కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టయితే మాత్రం టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి బయటపడుతున్నటువంటి నిజాల నేపథ్యంలోనే అటు సిట్టు బృందం కూడా కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. అందులో భాగంగానే 4గురిని అరెస్ట్ చేశారు. కాబట్టి A1 ఎవరు ఉండబోతున్నారు అనే దానిపైన కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. టీటీడీలో వ్యవహరించినటువంటి కీలక అధికారి కాబోతున్నారా, మరోవైపు పాలక మండలిలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తి కాబోతున్నారా, ఈ ఇద్దరిలో ఎవరో కాబోతున్నారన్న దానిపైన కూడా త్వరలో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత బయటపెడతామని చెప్పి అటు సిట్ అధికారులు చెప్తున్నారు. ఇంకా సిట్టు బృందం అయితే తిరుపతిలో ఉండే దర్యాప్తు జరుపుతున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు, ఇంకా ఎటువంటి దర్యాప్తు జరగబోతుందనే దానిపైన కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా చెప్పచ్చు.